ఎందుకు చేయలేకపోవచ్చు అంటే ఆ రాజకీయ నాయకుడికి ఆ కులం ఒక్కటే చేస్తే ఇక మిగతా ఓట్లేదన్న భయము లేకపోతే ఇంకోలేదన్న పురస్కారం. కానీ ఈడ మనం ఏం చేస్తున్నామంటే రాజకీయ నాయకుడు అనే వాళ్ళు సిస్టమ్ అనేది సెకండరీ పెట్టుకొని మనం ఏం చేయాలంటే మన కులాన్ని డెవలప్ చేసుకోవాలా రేపటి కోసం. అంటే ఈరోజు నాకు తెలిసినంత మంది సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ తెలుసు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ దీనికి తెలియడం వల్ల అన్న ఫలానా మనవాడు తెలుసు అక్కడ జరగచ్చు ఇల్లంతా మనోళ్ళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది చూసుకోవడం మనోళ్ళు అనే ఫీలింగ్లో ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఏదైనా సరే ఒకటి అనుకుంటే సాధించలేకపోవడం మానవుడు అనేవాడు అసంభవం. ఇప్పుడు రాజన్న చెప్పినట్టు సుమన్మామ చెప్పినట్టు అన్నోళ్ళు చెప్పినట్టు వీళ్ళందరూ చాలా చూసినారు. కానీ ఒకటి అందరి లోపం ఏంటంటే ఆ టయానికి వస్తున్నాం, ఆ పని చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళందరూ కష్టపడి పెళ్లి చేసుకుంటారు. ఇంతకు ముందు ఏంటంటే పల్లెటూరులో అందరూ 3 రోజులు 10 రోజుల నుంచి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు క్యాటరింగ్ ఇచ్చానికి ఆ టైం ఆనందం వేసి వెళ్ళిపోవాలి 4 లక్షలు వేద్దామని అనుకుంటున్నారు. సపోజ్ ఈ మీటింగ్ కూడా అదే జరిగింది. అంటే నేను తప్పు పట్టట్లే ఎవరిని. నా తోట వచ్చిన వాళ్ళు సతీష్ వచ్చాడు, అతను వచ్చాడు. అనిల్ అన్న కావాలని అరగంట తప్పితే ప్రతి ఒక్కరికి ఫోన్ కొడుతున్నా. కొట్టలేదు అడగను. నేను ఒక పని మీద పోయి వస్తా కూడా అంటే నేనేమో గొప్పగా చెప్పుకుంటాను కాదు. ఒక డెడికేషన్, ఒక సిన్సియారిటీ, ఒక ఆనెస్ట్ ఎప్పుడైతే వస్తుందో ఏదైనా సక్సెస్ అవుతుంది. ఏది సక్సెస్ చేయాలన్నా సరే ఫస్ట్ ఇది 5 సంవత్సరాల కిందట మేము చదువుకుంటా ఒక ప్లాన్ వేసాం. ఒరే ఏందిరా మనం ఇట్లా చేస్తే ఎట్లా బాగుంటుందని కిరణ్ బావ నా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ కిషోర్ అని అతను ఎలక్షన్స్ అంతా స్ట్రాటజీస్ చేస్తున్నాడు. ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్, మీ ఇద్దరు ప్లాన్ చేస్తాం ఇలా చేస్తే బాగుంటుంది అవునరా బాగుంటుంది. మా దాన్ని కాపీ కొట్టి కాపురాక్స్ అని బల్జోళ్ళు ఈరోజు స్టేట్ వైడ్ ఫామ్ చేశాడు. దానికి కారణం ఉదయ్ భాస్కర్ సార్ అని ఒక ఆయన డిఏసీ స్థాయిలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం టీం ఇచ్చాడు, వ్యాపారస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో టీం ఇచ్చాడు, ఏ డిపార్ట్మెంట్లు ఎవరు ఉన్నారో ఇచ్చారు. దానివల్ల వాళ్ళకి ఏమైందంటే ఎక్కడ పోయినా రాజకీయ నాయకులతో పని లేకుండా పనిచేసుకుంటున్నారు. వైజాగ్ అమ్మాయి మిస్ అయితే మన తిరుపతిలో పట్టేశారు, గట్టిగా 2 గంటల్లో పట్టేశారు. ఎట్లా అంటే వాళ్ళు గ్రూప్స్ అంత ఫాస్ట్గా ఉన్నాయి, యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏముంది. ఈరోజు సోషల్ మీడియా కన్నా నెట్వర్క్ ఏది లేదు. కానీ ఇలాంటి విషయంలో నేను ఆలోచించి దీన్ని మళ్ళీ రెన్యువల్ చేద్దామని ప్లాన్ చేద్దాము సరే అనుకున్న టైంలో నేను ఆల్రెడీ దీనికి 80% వర్క్ చేసి పెట్టుకున్న గ్రౌండ్ వర్క్ ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏందని ఎవరితో చెప్పాలా, ఒక్కొక్క నిదానంగా చెప్తున్నాం అనే ఆలోచనలో ఉంది. దాంట్లో మొన్న ఒక ఇన్సిడెంట్లో కొంతమంది కలిసినప్పుడు రామ్మోహన్ అన్న మీటింగ్ పెట్టుకున్నాను, వారం అంటే కూర్చున్నాను. ఇలా పెడుతున్నామంటే దీనికైతే నేను నా దగ్గర కూడా ఇట్లా ఉంది, మనం చేద్దాము. నేనైతే దీన్ని 80% కంప్లీట్ చేస్తున్నాను. దీనికి ఒక సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నాము. ఇది ఒక మేము కూడా అనుకో ఉన్నాము. దీనికి ఒక ప్లాన్ చేద్దాం. ఇది ఎవరి సొత్తు కాదు, దీనికి ఎవరు అధ్యక్షులు కాదు, ఉపాధ్యక్షులు కాదు, ఏమీ కాదు, జస్ట్ అంతా ఒక మెంబర్స్. ఎక్కడ గొడవలు వస్తాయి, ఎక్కడే వస్తాయంటే నేను రాజన్న బాగుంటాం. రాజన్న పట్టుకుంటూ లేదు, నువ్వు కష్టపడుతున్నావు కాదు అధ్యక్షుడు, ఆయన ఉండాలి కదా. ఇది ఎక్కువ. ఇంక ఈ డెవలప్ అయ్యేది ఏంటి అంటే అది సొసైటీ మారిపోయిందట. మనం ఏం చేయలేము. దానికని ఏం చేశానంటే ఇప్పుడు పైన కూడా స్టేజ్ మీద చేయలేము నాయన, మనం అందరం ఈక్వల్ ప్రియారిటీ తీసేసి అందరూ సమానంగా ఉన్నారు. లీడర్ అనేవాడు ఎప్పుడు స్టేజ్ మీద కూర్చోవలసింది, పనిచేసేవాడు ఎప్పుడు వెనక నుంచి నడుపుకుంటూ పోవాలి. మనం చచ్చిపోయినా బతికినా 10 మంది లీడర్లను తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళు నడిపేస్తారు ప్రోగ్రామ్, వాళ్ళు నడిపేస్తారు అంతే ప్రోగ్రామ్. అట్లా నేనేమంటానంటే ఇది అతి తక్కువ కాలంలో ఇంతమందితో ఎందుకు స్టార్ట్ చేశామంటే వచ్చింది ఒక్కొక్క ఏరియా నుంచి. యాక్చువల్గా ఈరోజు మనం ఒక ప్రోగ్రామ్ అనుకున్నామంటే దాన్ని సక్సెస్ చేయాలి అనేది మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అయినప్పుడే మనం అనుకున్నట్టు ఆడపోయి కూడా చేద్దాం, ఏడపోయి కూడా ఏడకైనా చేయలేదు. ఫస్ట్ సిస్టమ్ రెడీ చేసి కూర్చుందాం. సిస్టమ్ ఎలా రెడీ అవుతుంది కూర్చుంటే దాని పాటికి అది రన్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. ఒక ట్రైన్ నడవాలంటే ఫస్ట్ రైలు పట్టాలు ఉండాలా, ప్లాట్ఫామ్ ఉండాలా, తర్వాత ట్రైన్ పెడితే దాని పాటి దాన్ని వెళ్ళిపోద్ది, జనాభా ఎక్కుతారు. మనం రెడీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న అందరికి పిల్లలు ఉంటారు, మన బిడ్డలు నడుస్తారు. దాన్ని నిజంగా చెప్తున్నా. ఈరోజు యాదవ్ ట్రస్ట్ ఓకే మందే, అఖిల భారతీయ మందే, ఇంకో సంఘం మందే అని మనయే. ఎవరు దాన్ని యూటిలైజేషన్ చేసుకుని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు చేయలేకపోతున్నాం? దీనికి ఒక సిస్టమ్ ఏం చేద్దామంటే ఫస్ట్ హెడ్ క్వార్టర్ బాగుండాలంటే ఏం చేయాలి? నెల్లూరు టౌన్లో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకి 10 మంది ఒక్కొక్క డివిజన్ తీసుకున్నాం. ఇంటూ 54 540 మంది.
540 మంది ఒక టీం ఉందిరా అంటే డిఫరెన్స్ యాక్ట్. రియల్ ఎస్టేట్ ఉంటారు, ఒకరు వచ్చేసి పోలీసు ఉంటారు, ఒకరు వచ్చేసి కానిస్టేబుల్ ఉంటారు, ఇంకోటి ఇంకోటి వచ్చి ఏదో బిజినెస్ ఉంటాయి, ఇంకోరు ఏదో ఒకటి ఉంటారు. కానీ ఎవరికి హెల్ప్ కావాలో ఉంటుంది, ఎవరు ఏం చేస్తారో కూడా తెలియదు. దీనికి ఏం చేయాలా? ఒక సిస్టమ్ రెడీ చేద్దాం, ఒక వెబ్సైట్ రెడీ చేద్దాం. ఈ వెబ్సైట్లో ఏం చేద్దామంటే ఏ డిపార్ట్మెంట్లో డాక్టర్ మనోళ్ళు ఎవరున్నారు, ఏ సంబంధించి ఎవరున్నారు, లాయర్స్ ఎంతమంది ఉన్నారు, మనోళ్ళు ఎవరున్నారు, ఇంజనీర్స్ ఎవరున్నారు, ఎడ్యుకేషనిస్ట్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, మన పిల్లకాయలు చాలా మంది చదువుకొని డిగ్రీ ఇంజనీరింగ్ చదివి ఖాళీ ఉన్నారు. లిస్ట్ పెట్టి వాళ్ళందరూ జాబ్ ఇప్పించుకున్నాం. సాఫ్ట్వేర్ మనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క సాఫ్ట్వేర్ నెలకు వచ్చే సంవత్సరానికి వచ్చేలకే 30 నుంచి 40 వేలు ఊరికి ఏదేం చేస్తాడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అదే మన పిల్లకాయలు ఎవరున్నారు, ఒక తల్లి చచ్చిపోయి తండ్రి ఉండి పిల్లలు ఉండి, తండ్రి చచ్చిపోయి తల్లి ఉండి పిల్లలు చదువుకోలేని ఉండి ఒక 2-3 సాఫ్ట్వేర్ పిలిపించిన ఆయన మీరు డొనేషన్ చేయండి అంటే మన సంస్థ తరఫున డొనేషన్ చేస్తే మన చేతికి ఎవరికి డబ్బులు వద్దు, దీంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వదన్నా క్లియర్గా చెప్తున్నా. ఎక్కడ వచ్చిన గొడవలు డబ్బులు కాడ, రెండోది పదవులు కాడ, డబ్బులు కాడ పదవులు కాడ, డబ్బులు లేవు పదవులు లేవు. దీనికి ఏం చేస్తున్నాం అంటే ఒక యాప్ పెడతాం. ఆ యాప్లో ఒక ఆధార్ కార్డు లాగా మనకు ఒక కార్డు ఇచ్చి 001 రామ్మోహన్ అన్నకి, 002 మురళిమామ, 003 పుల్లన్నకి, 005 రాజన్నకి. అయితే ఎవరైతే ఆ నెంబర్ ఉందో ఆ నెంబర్ దాన్ని పెట్టాము. టౌన్లో ఒక 1000 మందిని మనం కానీ సెర్చ్ చేయగలిగితే, ఒక టీం 1000 మంది కానీ సెర్చ్ చేయగలిగితే, వార్డు నుంచి 20 మంది ఇంకో 1000 సెర్చ్ చేసుకోగలిగితే ఎలాంటి పనైనా పోలీస్ స్టేషన్లో పని సెకండ్లో పని అయిపోద్ది. ఎందుకు అంటే మనోళ్ళు పొలిటికల్ కాడకపోయినా ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరో 2-3 మనోళ్ళు ఉంటారు, ఆ స్టేషన్లో మనోళ్ళు ఉంటారు, మనకు తెలియదు. డేటా గ్యాదర్ చేసి ఒక వెబ్సైట్ పెట్టేస్తే ఎంత కావాలో దాంట్లో ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర చాలా మంది పిల్లలు నా సాఫ్ట్వేర్లో. నిన్న కూడా నేను ఎన్ఎల్ హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్ఎల్ హాస్పిటల్కి వెళ్తే మన నాగేంద్రతో మాట్లాడతామని వెళ్తే మన పిల్లడు అప్పుడు అన్న బాగున్నావు అన్నాడు. అదే అశోక్ ఏరా అన్న సాఫ్ట్వేర్ నా రేట్లు చేస్తున్నా 50 మందిని జాయిన్ చేస్తానా సర్వీస్ చేద్దాం కానీ నా అంటున్నాను. ఏనా అంటే మన కులం డెవలప్ అవ్వాలన్నా. మన దరిద్రం ఏందో కానీ మనం రెడ్లతో కలిసి సెకండరీ కెరీర్ రెడ్లతో కలిసి రాజకీయాలు నేర్చుకొని ఈరోజు రెడ్లకే నేర్పిస్తున్నాం. రెడ్లకే మనం రాజకీయం నేర్పిస్తున్నాం అంటే అంత ఎదిగాం. కానీ యూనిటీ లేదు. యూనిటీ లేదంటే రాదు. ఎందుకు రాదు? ఒకటి డబ్బు కాడ, 2 పదవుల కాడ, ఈ రెండింటి కాడ గొడవలు. దీనికని ఇట్లా ఒక ప్లాన్ చేసుకొని ఏరేకి మనమే ఇప్పుడు ఈ టీం 50 మంది ఉన్నాము. 50 మంది ఫస్ట్ రామ్మోహన్ అన్న మనం పెట్టాడు ఆ డివిజన్లో. ఆయన రెడీగా ఉన్నాడు, నా డివిజన్లో పెడతానని. ఈయన రెడీగా ఉన్నాడు. అందుబాటులో ఉన్న మనం ఎవరైతే మెయిన్గా పనిచేయాలనుకుంటామో 10 మంది పోదాం ఆయన డివిజన్కి. ఆయన 10 మందిని పరిచయం చేస్తాడు. మనం చెప్పాల్సిన స్పీచ్ చెప్తాం. అన్న ఏం లేదు, నాకు క్లూ దీంట్లో ఏంటంటే సింపుల్గా ఏంటంటే మన పని మనం చేయించుకోగలం. ఎలా చేయించుకోగలం అంటే ఎవరికైనా సరే హెల్ప్ వచ్చినా ఏది వచ్చినా సరే ఆ సెక్టార్లో ఒకవేళ ఏ డివిజన్లో అయితే ఉన్నారో మన వాళ్ళు డేటా మనకు వస్తుంది. టీచర్స్ ఎవరు, లాయర్లు, ఇప్పుడు ఉన్నారు ఎంప్లాయీస్ యూనియన్, వాళ్ళు పిలిచాము. వాళ్ళు ఆల్రెడీ ఇది చాలా చేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతవరకు చేయగలరు? కొద్దిపాటు చేయగలరు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు రాలేదు. మనం ఏం చేద్దాం? వాళ్ళు సపోర్ట్ తీసుకొని మనం ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఒకరికొకరు సపోర్ట్ ఉండాలి. ఎక్కడైనా 100 మందిలో పిలిస్తే 20 మంది కూడా అటెండ్ అవుతారు. కొన్ని పనులు ఉంటాయి కాదన్నట్టు. కానీ వేరు చేసుకున్నాం. ఎవరెవరు ఏం చేద్దాం, ఎలా చేద్దాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నాకే హెల్త్ బాగాలేదు, నేనే బాగాలేనోడిని, నా పరిస్థితి బాగాలేదు, నేను యాదవ కులంలో పుట్టాను, నా పరిస్థితి బాగాలేదు. మన వాళ్ళు ఒక్కొక్కరు చాలా మంది సెటిల్ అయి ఉంటారే, వాళ్ళందరూ డబ్బులు ఇవ్వండి ఎవరు ఇవ్వరు. మన సమస్య ఒక 1000 మందితో స్టార్ట్ చేసుకుని అదే ఈ సమస్య జిల్లా మొత్తం మీద ఒక 10,000 మందితో చేసుకుంటే 10,000 × 500 వేసుకున్నా కూడా 50 లక్షలు. 50 లక్షల రూపాయలు అంతా ఒకసారి అయిపోయింది. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే అంతకన్నా ఇంకేం డెవలప్ చేద్దాం. అబ్బాయి చెప్పాడు జనతా గ్యారేజ్ లాగా యాదవ్ గ్యారేజ్ అని. ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళ దగ్గర తీరుస్తారా అనే మాట ఉండాలా. అందరిలో కష్టం ఉంది. ఎందుకు చేయలేకపోతున్నాం? యూనిటీ లేదు, ప్లాట్ఫామ్ లేదు. ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలంటే ఎవడో రాదు, మనం సెట్ చేసుకోవాలి. దీనికి అందరం కానీ